ఏం జరుగుతుందండి ఇక్కడ? మీ అమ్మగారు వాయు దిగ్బంధనంలో ఉన్నారు. అంటే కొన్ని నిమిషాల పాటు ఊపిరి తీసుకోకుండా ఉండాలి. క్రియల్లో అదొక ప్రక్రియ. తర్వాత అంత్యక్రియలు చేయాలి. మీకేమైనా పిచ్చా? అమ్మా అమ్మా, కొవ్వొత్తి కరిగిపోయే వరకు డిస్టర్బ్ చేయొద్దన్నారు. ఎప్పుడు కరిగిపోద్ది? నేను కూడా దానికోసమే చూస్తున్నాను, ముందు ఏ దీపం మారిపోద్దా అని. అమ్మా అమ్మా, మీ ఇద్దరికి పిచ్చి పట్టిందండి. కొవ్వొత్తి ఆరిపోయింది, ఊపిరి తీసుకోవచ్చు. ఎవర్రా కొవ్వొత్తి ఆర్పింది? నేనే. ఇంట్లో క్షుద్ర పూజలు ఏంటమ్మా? ఇవి క్షుద్ర పూజలు కాదు, సొంత ఇల్లు కావాలని మేనిఫెస్ట్ చేస్తున్నా. కనీసం నువ్వు ఆ ప్రయత్నం కూడా చేయట్లేదుగా. పర్సులో యాలకులు, పాకెట్లో లవంగాలు పెట్టుకుని తిరుగుతున్నాను, అయినా డబ్బులు రావట్లేదు. ఏం చేయమంటావు? 2 బిర్యానీ ఆకులతో దిష్టి తీసి పడేయండి. ఏంటి జోకా? ఎవడ్రా జోక్ చేసింది? దారంట వెళ్తున్నాడు పిలిస్తే కడుపు నిండా భోజనం పెడదామో అనుకున్నాను. కొవ్వొత్తి చేతికి ఇచ్చి ఆరిపోయే వరకు కూర్చోమని కాసేపు కునికేసింది. పైగా గుర్రకొకటే. యూనివర్స్తో నా విష్ చెప్పుకుంటున్నా. ఇలాంటివేం చేయకమ్మా, నేను ఆల్రెడీ అదే పనిలో ఉన్నాను. మరో 2 నెలల్లో గ్రేటెడ్ కమ్యూనిటీ ఫ్లాట్ ఆయన చేతికి వస్తుంది. అవునా? మరి చెప్పలేదే? వాస్తు పక్కాగా ఉండాలి, నార్త్ ఈస్ట్ కార్నర్లోనే ఉండాలి. అన్ని ఆప్షన్స్ లేవు, వారిది వీరికి వస్తుంది అంతే. ఎవరిది? బిల్డర్ది. అన్నీ కలిసి వస్తే వివరాలు నీకు చెప్తాను. ఎంత మంచి మాట చెప్పావురా. రెడ్డి గారు, రాత్రి మిగిలిపోయిన అన్నం ఉంది. నాకు అలాంటి పట్టింపులేం లేవండి. దాంతో ఒడియాలు పెడదాం పదండి. మిగిలిపోయిన అన్నం కూడా ముష్టేరండి. మా అమ్మ అంతేనండి, సవ్యసాచి. పాచిపోయిన అన్నంతో ఒడియాలు పెట్టేవాడిని కాదు, 2 చేతులతో బాణాలు వేసేవని సవ్యసాచి అంటారు. మీనింగ్ తెలీదు, బొక్క తెలీదు. రెడ్డి గారు పదండి, సాయంకాలం వరకు కర్ర పట్టుకుని కూర్చోండి, కాకులు రాకుండా ఉంటాయి. కర్ర పట్టుకుని కాకులు తోలుకోవాలా? ఆఫీస్కి వెళ్ళాలండి. ఒక్కరోజు సెలవు పెడితే 4 ఒడియాలు వస్తాయి కదా. ఒడియాల కోసం ఆఫీస్ మానేయాలా? ప్రసాద్ గారు హెల్ప్ తీసుకోవచ్చు కదా. వాడికి తినటం తప్ప పనిచేయటం చేత కాదు, పైగా సొంతెల్లు కట్టబోతున్నాడు. మీకేం బాధ్యతలున్నాయి? ఖాళీనే కదా. మీ వాడిది లోకలే, నాది ఇంటర్నేషనల్. బన్మాస్ కానీ కాలిపోయి ఉంటుందమ్మా. మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు. ప్రాజెక్ట్ గురించే మాట్లాడుతున్నాంలే. ఏం ప్రాజెక్టు? ఆనకట్ట నిర్మించేటప్పుడు సరార్దర్ కాటన్ నిన్ను క్వశ్చన్లు అడుగుంటే ఆయన విగ్రహం కట్టుకునే వాళ్ళమా? గుర్రం అంత ఫేమస్ అయ్యేదా? ప్రతీదీ కావాలి మీకు. రెడ్డి గారు కూల్ సార్. ప్రసాద్ గారు ఈ ప్రీమోనోపాజ్ వల్ల నిద్ర కూడా పట్టట్లేదు. అయితే మీకు పీసీఓడి కూడా వచ్చి ఉంటుంది సార్. రోజు రోజుకి రోగాల సంఖ్య పెరిగిపోతుందండి, తగ్గుతుందంటారా? మీరు కూడా క్యాండిల్ వెలిగించి మీ విష్ చెప్పండి. అదేమైనా క్యాండిల్ డిన్నర్ అండి ప్రతిసారి కొవ్వు తెలియగించుకోవడానికి? శ్రీకుమారి గారు, ఊపిరి ఆపడం అనేది ఒక ప్రక్రియ. పూర్తిగా ఆగిపోతే ఆయనకి చేయాలి అంత్యక్రియ. బాగా చెప్పారు. మీకు మీ ఒడియాలకి ఓ నమస్కారం. ఇంకెప్పుడైనా నేను కనిపిస్తే పిలవకండి. అంతగా ఆకలేస్తే రోడ్డు మీద ఎవడ ప్లేట్ అయినా లాక్కొని తినేస్తాను. మీ ఇంటికి మాత్రం రాను. బాయ్ అండి. పాపం రెడ్డి గారు. నువ్వు ఇంట్లో ఖాళీగా ఉంటే తినేసి పడుకో, లేదంటే ఏమో గౌరవం ఎగరవచ్చు సిరీస్ చూడు, కనీసం వ్యూస్ అయినా పెరుగుతాయి. అంతేగాని కోతులు వెలిగించి ఇల్లు తాగలెట్టిక. Today will be a great day for me. రెడ్డి గారు, రెడ్డి గారు, రెడ్డి గారు. ఈయనకు షుగర్ కాదు కానీ ఏది ఆపుకోలేడు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ రేవటా. సార్ మీరు కూడా సారీ, వీళ్ళ వల్ల అసలు పేర్లు మర్చిపోతున్నాను. అసలు రివట అంటే ఏంటి సార్? సన్నగా ఉండే కర్రని రివటా అంటారు. అలాగే వాళ్ళు కూడా మీకు గిరిజ అని పేరెట్టారు సార్. అంటే గిరిజల జుట్టున్న వాళ్ళు గిరిజ అంటారంట సార్.
ఎదవలకు ఆఫీస్ టెర్మినాలజీ తెలియదు కానీ పేర్లు మాత్రం పెడతారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ముడిగా లెవెల్లో తన్నుకుంటూ వెళ్ళిపోతారేంటి? మాటలు తెలంగాణనే తిరమాల ఎదవలా కాలర్ దంగ పెడితే తగిలింది. రెడ్డి గారు ఈ మధ్య మీకు బాగా బల్బు ఎక్కువైంది. నువ్వే తెగబలిసి కొట్టుకుంటున్నావురా. నాకు 10 నిమిషాలు పాస్ రాకుండా కంట్రోల్ చేసుకుంటే ఇక్కడ కొట్టి చంపేసావని నిన్ను. నా కోసం త్యాగం చేసాడు మాట్లాడతారేంటి? షుగర్ పేషెంట్. చిన్నప్పుడు రైలు పట్టాల మీద ఇలాగే బుర్రట్టే వాళ్ళని సార్. ట్రైన్ సౌండ్ వినిపిస్తుందా? గొడవలొద్దు. నేను ఎలా వచ్చానో ఆ వంకర కాలేసుకుని అటుబెట్టో తైలేసింది. చిచ్చి పీసీఓడి ఉందని జాలి కూడా లేదు. ఎందుకు ఉండాలండి? తగిలింది నాకు, నొప్పి నాది. ఇంకా లిఫ్ట్ రావట్లేదేంటి? వాళ్ళే ఏదో చేసింటారు సార్. మెట్లకి వెళ్ళిపోదామా? పద. కమ్ కమ్ కమ్, యాక్టివ్గా ఉండాలి. కమ్ ఆన్. ఇప్పుడు దాకా బాగానే ఉన్నాడుగా, సడన్గా ఏమైంది? ఇప్పుడు కాదండి, నేను ఇలాగ ఉన్నాను. ఆ. ఇది మీరు ఇలాగ వెళ్ళొచ్చు కదా, ఇలాగా ఇలా తన్నుకునే వెళ్ళాలా? ఓహో, ఈడో దిక్సూచి డైరెక్షన్లు చెప్తున్నాడు. డైరెక్షన్లో బోడిగాడి. ఈ రోజుల్లో మంచి చెప్పడం కూడా తప్పు అది అయిపోయింది. నీలో చెప్పకూడదు. నాకు తెలుసు ఈ అదవల వల్ల లిఫ్ట్ ఆగిపోయిందని. ఏం చేస్తావ్? పెద్ద పోటుగాడివి, మంచి చెడు చెప్పడానికి వచ్చావు నాకు. రేయ్, ఈరోజు రేయ్, 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 రేయ్. ఈరోజు నువ్వేనా అసలు ఉండాలి? మనుషులేనా మీరు? అరగంట నుంచి లిఫ్ట్ కోసం కింద వెయిట్ చేస్తుంటే లిఫ్ట్ ఆప్ గొడవ పడుతున్నారా? టైంకి వచ్చా సుబ్బు. నా వంతు నువ్వు గొడవ పడుతుండు. నేను వాష్రూమ్కి వెళ్ళొచ్చేస్తాను. నా సబ్బు. రెడ్డి గారు ఏంటిది? రెడ్డి గారు, పోటీగాడివి నువ్వు, నా మంచితనం గురించి మాట్లాడతాం. ఒరే నాకు ఈ గొడవ గురించి అసలు ఐడియా లేదురా. మరి ఐడియా లేకపోతే ఎందుకు ఒప్పుకున్నావు? ఎవడు ఒప్పుకున్నాడు రా? ఆట మధ్యలో చేతిలో బ్యాటరీ వెళ్ళిపోయాడు. ఈ మంత్ యాప్ లో మీ ఇద్దరు పేర్లు ఉండేలా చూస్తాను నేను. నీ అభిమానానికి హద్దు పొద్దు ఉండదా సుబ్బు? రాసుకో. అభిమానం లే ఆఫ్ అంటే వదిలేసావే. నేను పాస్ పోసుకొని వచ్చే వరకు పట్టుకోమని చెప్పాను కదా. రే టీయోడు తెచ్చిపెట్టు. ఇప్పుడు కుదరదు సార్, తర్వాత చూద్దాం. చిర్రాకు తెప్పించకు, చెప్పింది చెయ్యి. ఈ పక్క నేను తుడుస్తాను, ఆ పక్క మీరు తుడుచుకోండి. ఈ లోపు పట్టుకొచ్చేస్తాను. ఇది పాపం రా. గొర్రెల మందని నాకు అప్పగించు. కనీసం ఒక్కడికి కూడా బుర్రలేదు. పైగా నవ్వుతున్నావా సిగ్గు లేకుండా? ఛీ! ఇటు అసలు టీ తేవడానికి వెళ్ళాడు, పాలు పితకడానికి వెళ్ళాడు. నొప్పు. ఎవరు లేరేంటి? బయట లోన కనబట్ల. బయట బయట 500 బయట లోపల పాపద బయట. బయట లోన 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 లోన. పోయింది. పోయింది. వెళ్ళండి. రే రే అమ్మ సామాన్లు తెమ్మని ఇచ్చిన డబ్బులు రా. అవన్నీ ఆడి ముందు ఉండాలి. చెల్లు. రెడ్డి గారు మీ సంగతి ఏంటి? ఆగు, సంజయ్ ఒక 500 అప్పేవా? లేవండి పా. బయట లోన కాయండి. బయట చెరో 250. ఫ్రాంచెస్కా
నువ్వు కూడానా? ఐఎమ్ సారీ. రే, ఆఫీస్లో కూర్చొని లోన బయట ఆడుకుంటున్నారేట్రా? పోనీ పని చేయండి, ఈ టేబుల్ మీద ల్యాప్టాప్లు తీసి గుండాటెట్టండి, నేను పిక్కలు తిప్పుతాను. నువ్వే కదా టీం బిల్డింగ్ అన్నావు. టీం బిల్డింగ్ అంటే బయటికి వెళ్ళి ఏ క్రికెట్ లాంటిదో ఆడుకోవడం అండి. అంటే బయట వర్షాలు పడుతున్నాయి కదా సుబ్బు. ఆ, సార్ పేపర్ మధ్యలో పాడు చేయకండి. సంధ్య, కమ్ టు మై క్యాబిన్. హే రండి క్యాబిన్లో అంటే ఆడుకుందాం. పద. ఆడుకోవడానికి కాదు సంధ్య, మీటింగ్ ఉంది. నీకు టీ తెమ్మని చెప్పా కదరా. మీరే కదా సార్ ఎక్కడ మర్చిపోమన్నారు. గాసిప్స్ వద్దన్నాను, పని ఆపేసి ప్యాక్ ఆడుకోమనలేదు. రెడ్డి గారు వర్కింగ్ అవర్స్ లో ఏంటండి ఇది? ఇంకెవరు రాలేదు కదా సార్. ఎవరు రాకపోతే మీరు వర్క్ స్టార్ట్ చేయొచ్చు కదా. మా నాన్న అంత మంచిది కదండి. నీకు సీక్వెన్స్ వచ్చా? లేదు, రమ్మి వచ్చు. సంధ్య, ఐ సెడ్ కమ్ టు మై క్యాబిన్. మీరు వెళ్తా ఉండండి సార్, వస్తున్నాను. రే, నువ్వు టీ తీసుకురా. ఉన్నాను సార్, టీ తాగపోతే చచ్చిపోయేలా ఉన్నాడు. ఇవాళ 2500 లాభం. డబుల్ చిన్న వచ్చేసింది, తాగడం ఆపాలి. బొత్తుగా క్రీడా స్ఫూర్తి లేనివాడిని మోసం చేసామండి. ఏమైంది సార్? ఒక ఆట లేదు, పాట లేదు. హాయ్ రెడ్డి గారు. ఫ్రాన్సిస్కా, యూ కెన్ ఆల్సో బికమ్ ఫ్రాన్సిస్కా రెడ్డి. డూ యూ వాంట్? I don't understand. పాస్. ఎప్పుడు ఆ బ్రెడ్ ముక్కలు తినే బదులు అన్నంలో ఇంత పప్పు వేసుకొని తినొచ్చు కదా. What does he say? హిస్ చిల్డ్రన్ హంగ్రీ, సమ్ బ్రెడ్. Okay, take it. ముష్టి అడగలేదు. నీ పిల్లలకి తండ్రి అదృష్టాన్ని నాకు ఇస్తావా? I am unable to understand. హీ సెడ్ హీ వాంట్స్ టు బికమ్ యువర్ షుగర్ డాడీ. ఎస్. I'm not interested. కాలిపోయిన మిమ్మల్ని కళ్ళలో పెట్టుకొని చూసుకుంటారంటే కాదంటారేంటండి? You guys are crazy. నో, హీ హాస్ బర్నింగ్ డిజైర్. Ah, ఫ్రాన్సిస్కా, అట్లీస్ట్ యాక్సెప్ట్ మీ. ఏం మాట్లాడుతున్నారు సార్? చా, నాకు కూడా ఒక లవ్ ఫెయిల్యూర్ అవుతుందని ఎప్పుడు అనుకోలేదు సార్. మరే ఏ లెవెల్లో ఫెయిల్ అవుద్దు అనుకున్నాను. రెడ్డి గారు, సాయంత్రం మమ్మల్ని మీరు వైన్ షాప్ తీసుకెళ్ళి మీ లవ్ ఫెయిల్యూర్ అనుభవాలు షేర్ చేసుకోండి. అసలు ఎక్కడ మొదలైందిరా? చెప్పులపి బొక్కడగడు బొక్కల ఇంగ్లీష్ అంతా మాట్లాడి చెడగొట్టాడు. సరే, ఆల్మోస్ట్ కరెక్ట్ గానే కన్వే చేశాను. అసలు నా లవ్ గురించి మీకు ఎందుకండి? మౌన్గాను పడి సిల్లు దక్కించుకోక ఎదవ సలహాలన్నీ ఇస్తారు. ఆ సుబ్బుగాడు అక్కడ చీటీ పాట పెట్టించాడు అమలాకలతోని. రండి చూపిస్తాను. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. అదిగో మహిళా మండలి సభ్యుడు డోక్రా మీటింగ్ గెట్. నెక్స్ట్ ఏంటి, కిట్టి పార్టీయా? మీరెందుకు మీటింగ్ డిస్టర్బ్ చేస్తున్నారు? అది కాదు మౌనిక, మమ్మల్ని కూడా పిలవాలి కదా. ఏ లేడీస్తోనే కోలాటం ఆడతాడు ఈడు. ప్రసాద్, ఇదొక ఆఫీస్, నేను ఒక బాస్. అయితే పచ్చబొట్టు వేయించుకో. గుర్తు చేస్తున్నావో గుర్తు తెచ్చుకుంటున్నావు అర్థం కావట్లేదు అస్తమానకేను. ప్రసాద్, మీరు కామ్గా వింటే సుబ్బు ప్రోగ్రామ్ డెడ్లైన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఏంటి మీకు ఒప్పుకుందా? నిద్ర వచ్చేద్దామోనండి. మౌనిక, ప్లీజ్ దయచేసి వాళ్ళని ఎంకరేజ్ చేయొద్దు. అసలు మీరు ఎందుకు వచ్చారు? పిలవని పేరంటానికి రావడం అసలు మాకు ఇష్టమే లేదు. మరి ఎందుకు వచ్చారు? ఇది పేరెంటం కాదు కదా. ప్లీజ్ మీరు కొంచెం కామ్గా మాట్లాడండి. మీలాంటి సీనియర్స్ ఎక్స్పర్టీస్ మాకు అవసరం. చూసారా సార్, ఓ పద్ధతి, ఓ గౌరవం, ఓ నిబద్ధత కలిపితే మౌనిక బాబురెడ్డి. అవును, మనం మీటింగ్ డిస్టర్బ్ చేయడం కూడా కరెక్ట్ కాదు. కాదన్నప్పుడు చేయకూడదండి. ఆల్ ది బెస్ట్ సుబ్బు. ఈడొకడు కాల్ కనబడి తనేస్తుంటాడు. అసలు వీళ్ళు ఎందుకు వచ్చారు, ఎందుకు వెళ్ళిపోతున్నారు? నాకేం అర్థం కావట్లేదు సుబ్బు. సంధ్య, నాకు ఈ రోజు నుంచి వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో పిన్ టు పిన్ కావాలి. ఓకే సార్. అలా వెళ్ళిపోతుంది ఏంటి? సంధ్య, బాయ్ సార్. సంధ్య, వాళ్ళతో కొంచెం జాగ్రత్త. వాళ్ళు కూడా మీ గురించి అదే చెప్పారు సార్. ఎవరు మాటలు నమ్మాలి అర్థం కావట్లా. ఉంటాను సార్. వీళ్ళిద్దరిని విడదీస్తే గానీ ఈ ఆఫీస్ సెట్ అవ్వదు. నా దగ్గర ఒక ప్లాన్ ఉంది సార్. ఏంటది? ప్రమోషన్కి ఎలిజిబిలిటీ క్రైటీరియా చెక్ చేద్దాం. కరెక్ట్. అప్పుడు వాళ్ళిద్దరూ పోటీ పడతారు, గొడవ జరుగుతుంది, అంతర్యుద్ధం. ఎస్. నీలో కూడా ఒక సాడిస్ట్ ఉన్నాడు సుబ్బు. ఆఫీస్లో నేను ఇంతే మౌనిక. నువ్వు ఫ్రీగా ఉంటే బయట కలుద్దాం, అప్పుడు నేనేంటో తెలుస్తుంది. ఈవినింగ్ ఫ్రీయేనా? నాకు వర్క్ ఉంది సుబ్బు. I think you're in love with Monica, sir. యా.
రెడ్డి గారు మౌన్కి ఎలా పడేయాలో అర్థం కావట్లేదు సార్. డైరెక్ట్గా వెళ్ళి చెప్పండి. ఏం చెప్పాలి? మీరు ఈరోజు ప్రపోజ్ చేస్తారా రేపు నుంచి తను మిమ్మల్ని చూసే యాంగిల్ మారిపోద్ది. అవునా? అది మనకి ప్లస్ అవుతుంది. వస్తుంది చెప్పే. రెడ్డి గారు వెళ్ళి చెప్పే. మౌనిక ఏంటి? నీతో మాట్లాడాలి. మెయిల్ చేయి, ఇంటికి చదువుకుంటా. వద్దు, ఎందుకు? ప్రూఫ్స్ దొరికేస్తా. అసలు ఏం చెప్పాలనుకుంటున్నావు? నేను ఒక ఇంటివాడిని అవుదాం అనుకుంటాను మౌనిక. ఇల్లు కొంటున్నావా? ఇంటెన్షన్ అదే, కానీ ప్రాసెస్సే వేరు. అప్పేమైనా కావాలా? నా దగ్గర రెడ్డి గారి కిడ్నీలు తప్ప తాకట పెట్టడానికి ఏమీ లేదు. అసలు నీ బాధ ఏంటి ప్రసాద్? ఐ లవ్ యూ మౌనిక. ఓకే, రేపు తీసుకో. మౌనిక, లీవ్ కాదు, లవ్. నీకు నాకు లవ్. ఏంటి, షాక్ అయ్యావా? ప్రాంక్ చేస్తున్నావా? ఏంటి మౌనిక, నేను ఎవరిని ప్రపోజ్ చేసినా అందరూ ప్రాంక్ అనుకుంటారు. నిజంగా నువ్వు ఉంటే నాకు చాలా ఇష్టం. ఎందుకో? కత్తిలా ఉంటే కన్ను పడకుండా ఉంటుందా? అంటే తెల్లగా ఉన్నావని. ఆఫీస్లో అందరూ బానే ఉంటారు కదా. మెరిసేదంతా బంగారం కాదు, అందరికీ సొంత ఇల్లు ఉండదు. నువ్వు ఇలా కూడా మాట్లాడతావా? నేను ప్రిపేర్ అయ్యి మాట్లాడితేనే పెంట అయిపోద్ది మౌనిక. ప్రసాద్, నువ్వు నిజం చెప్తున్నావు అబద్ధం చెప్తున్నావు నాకు అర్థం కావట్లేదు. కానీ నేను ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో నేను ఎవరిని లవ్ చేయలేను. బోర్డ్ హెచ్ఆర్ పొజిషన్ ఏదో సీఎం పొజిషన్లో ఫీల్ అవుతావేంటి? జాబ్ గురించి కాదు, నేను ఆల్రెడీ ఈ లవ్తో విసిగిపోయాను. నేను అందరిలాంటివన్నీ కాదు మౌనిక. కావాలంటే నేను రోజు ఫేస్ ప్యాక్ వేసుకుంటా, ఫేర్ లోన్ రాసుకుంటా, పీకో లెదర్ చేయించుకొని తెల్లగా అయిపోతా. ప్రాబ్లం నువ్వు ఎలా ఉన్నావని కాదు ప్రసాద్, నా సిచ్యువేషన్స్ వేరు. నాకు అవన్నీ అనవసరం మౌనిక. నువ్వు రేపటికల్లా ఎస్ చెప్పకపోతే ఈ బిల్డింగ్ మీద దూకి చచ్చిపోతా. నువ్వు ఇలా ఇబ్బంది పెడితే నేనే తోసేస్తా. మౌనిక 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 ఏయ్! వెళ్ళిపోయింది పొట్టిది. బెదిరించారా? బెదిరించింది. విధి అంతేనండి, ఎప్పటికైనా చావు వస్తుంది. మీరు ప్రేమిస్తే వెంటనే వస్తుంది.